మనకు తెలియకుండా క్యాన్సర్ వచ్చే రిస్క్ హెరిడిటరీ 5-10%. హ్మ్. మిగతా ఒక 10% కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. మేము హ్మ్. మా వాళ్ళు ఎప్పుడు స్మోక్ చేయలేదు, ఎప్పుడు ఆల్కహాల్ లేదు, మంచి హ్యాబిట్స్ అయినా కూడా ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఆ! అంటే ఇందులో మనం ఆలోచించి ఒకటి 100 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్స్‌లో స్మోకర్స్ ఎంతమంది, నాన్ స్మోకర్స్ ఎంతమంది చూస్తే 90 మంది స్మోకర్స్ ఉంటారు. హ్మ్. 10 మంది 10% నాన్ స్మోకర్లు కూడా రావచ్చు. వాళ్ళకి వేరే ఏదన్నా కార్సినోజన్ ట్రిగ్గర్ అయ్యి దానివల్ల ఇక ట్యూమర్ అయ్యుండొచ్చు. హ్మ్. అంటే నాన్ స్మోకర్స్ ఇక అలవాటు లేని వాళ్ళకి ఎవరికీ క్యాన్సర్ రాదండి అని చెప్పడానికి లేదు. హ్మ్. కానీ రిస్క్ ఈజ్ లెస్ కదా! 100లో 10% ఎక్కువ, 90% ఎక్కువ. హ్మ్. అంటే దట్స్ వేర్. అంటే ఇప్పుడు మనం దాన్ని జస్టిఫికేషన్‌కి వాడుకుంటారు చాలామంది. హ్మ్. అరే! ఆయన అన్నీ ఏం లేదు ఇంత అంత అలా బతికిండు, క్యాన్సర్ వచ్చిపోయిండు, ఎందుకొచ్చింది శుభ్రంగా ఆ! వస్తే చూద్దాంలే అని చెప్పి దీన్ని జస్టిఫికేషన్‌గా వాడుకొని కరెక్ట్. ఆ! అడిక్ట్ అవుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదని అనుకుంటాను. హ్మ్. సో, అంటే ఏది తిన్నాను క్యాన్సర్ అనా అంటే కాదు. నాట్ నెసెసరీలీ. ఎందుకు ప్రతీదీ క్యాన్సరస్ కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్గానిక్‌కి మంచి ట్రాక్షన్ వస్తుంది. ప్రత్యేకంగా వెజిటబుల్ డైట్ అంటే వెజిటేరియన్ డైట్ కోసం చాలా యాక్సెప్టెన్స్ వచ్చింది ఇప్పుడు హ్మ్. గ్లోబల్‌గా. ఇక్కడ మన ఇండియాలోనే కాదు వెస్టర్న్ కంట్రీస్‌లో కూడా వేగన్ డైట్ అంటే అదే. మంచిది హ్మ్. అనేటువంటి యాక్సెప్టెన్స్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం హిస్టారికల్‌గా వేగన్ డైట్ ఇండియాలో మనం ఫాలో చేస్తున్నాం దాన్ని. సో, వెజిటబుల్స్, ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి దాంట్లో. సో, అందుకే దాంట్లో ఏందంటే ఒక ట్రిగ్గర్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని ప్రివెంట్ చేస్తది. క్యాన్సర్ రాకుండా అది హెల్ప్ చేస్తది. హ్మ్. సో, గనుక డయట్ చాలా ఇంపార్టెంట్. యూ ఆర్ వాట్ యూ ఈట్. హ్మ్. మనం ఏం తింటామో అదే అవుతాం మనం. హ్మ్. కరెక్ట్. సో, కనుక మనం ఇంకొకటి కొన్ని ఇప్పుడు ఎప్పుడూ రోజు కొలత వేసి తినాలంటే అందరూ తినలేం గదండీ. ఇప్పుడు ఏదో ఒక రోజు ఫ్యాటీ ఫుడ్డో, ఏదో ఒక రోజు ఇక యూనో ప్రాసెస్డ్ ఫుడ్డో తీసుకుంటాం. బట్ మోతాదు ఇంపార్టెంట్ అని చెప్పాను గదా! నథింగ్ లైక్ పాయిజన్ డిపెండ్స్ ఆన్ డోస్ అన్నట్టు. రోజు అదే ఎక్కువ మోతాదులో కన్జంప్షన్ చేస్తే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది.